ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఒక మంచి కథ చెప్తాను. శ్రద్ధగా విను. ఈ కథ పేరు 'అందరి కోసం ఒక్కడు'. మాధవుడు ఒక అనాథ. పగలంతా ఊర్లో వాళ్ళు ఏ పని చెప్పినా విసుక్కోకుండా చేసేవారు. వారిచ్చిన తృణమో ఫనమో తీసుకునేవాడు. ఎవరేది పెట్టినా తిని ఊరి బయట పాడుబడిన గుడి ముందర ఉన్న అరుగు మీద పడుకునేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఉన్నట్లుండి ఊరిలో అంటువ్యాధి ఒకటి ప్రబలింది. మనిషిని చూసి మరో మనిషి భయపడి దూరంగా వెళ్ళిపోయేంతగా ఉంది పరిస్థితి. అలాంటి విపత్కర సమయంలో వ్యాధి సోకిన వారిని ప్రక్క గ్రామంలో ఉన్న వైద్యుడి దగ్గరకు ఎవరు తీసుకుపోతారు? ఆ సమయంలో మాధవుడు ధైర్యంగా ముందుకొచ్చాడు. కొందరు అతనితో ఏంటి నీ ధైర్యం? అది అంటువ్యాధి, సోకిందంటే అంతే సంగతులు అంటూ భయపెట్టారు. దానికి మాధవుడు, ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఎట్లా సామి? సాటి మనిషి ఆపదలో ఉంటే అసహించుకొని మొహం చాటేస్తామా? రేపు మన పరిస్థితి ఇదే అయితే మన జాగ్రత్తలో మనం ఉంటూ రోగులకు వీలైనంత సేవ చెయ్యాలి అంటూ గుర్రపు బండిని ఒకదాన్ని తీసుకొని వచ్చి ఊర్లో అంటువ్యాధి సోకిన వారిని ఒక్కొక్కరిని పక్క గ్రామానికి తీసుకువెళ్లి వైద్యం చేయించాడు. పక్క గ్రామంలోని ఆయుర్వేద వైద్యుడు తన దగ్గరకు తీసుకువచ్చిన రోగులందరికీ నయం చేశాడు. మాధవుడు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. నాకెందుకు కృతజ్ఞతలు? నువ్వు ధైర్యంగా రోగులను తీసుకువచ్చావు కాబట్టి నేను వైద్యం చేయగలిగాను. లేకపోతే చేయలేను కదా. నిజానికి నీకే ఆ గ్రామస్తులంతా రుణపడి ఉన్నారు అన్నాడు. తగ్గినట్టే తగ్గి కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ వ్యాధి తిరగబెట్టింది. ఈసారి అది మాధవుడికి సోకింది. చెబితే విన్నాడు కాదు. తనకు మాలిన ధర్మం పనికిరాదని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడిక మాధవుడికి దిక్కెవరు అంటూ కొందరు పెదవి విరిచారు. మాధవుడు ఏ స్వార్థము లేకుండా గ్రామస్తులందరికీ సేవ చేశాడు. ఇప్పుడు మనం చేయాల్సింది విమర్శించడం కాదు, అతన్ని కాపాడుకోవటం మన తక్షణ కర్తవ్యం. ప్రమాదాలు ఎప్పుడూ పొంచే ఉంటాయి. వాటికి భయపడి సాటి మనిషికి సేవ చేయకపోతే ఎలా అని కొందరు యువకులు ఊరి వారికి హితవు చెప్పారు. విమర్శించిన వారు పశ్చాత్తాపపడ్డారు. చివరికి ఊరి వారందరూ ఒకటయ్యారు. గుడి ముందు అరుగు మీద నీరసంగా పడి ఉన్న మాధవుణ్ణి గుర్రపు బండి మీద పక్క గ్రామంలో ఉన్న వైద్యుడి వద్దకు తీసుకుపోయారు. ఎలా అయినా ఎంత ఖర్చైనా సరే వ్యాధి నయం చేయాలని కోరారు. వైద్యుడు తన సాయశక్తిలా శ్రమించి మాధవుడికి నయం చేశారు. గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ధనం ఇవ్వబోయారు. ఆయన దాన్ని తిరస్కరిస్తూ, ఎందుకంటే అందరి కోసం ఒక్కడు కష్టపడ్డాడు. మీరు దాన్ని మర్చిపోక అందరూ అతని కోసం ఆవేదన చెందారు. అతన్ని ఆదుకున్నారు. నాకు ఈ విషయం ఎంతగానో నచ్చింది. అన్ని గ్రామాల్లో ఇలాంటి వాతావరణమే ఉంటే ఎంతో బాగుంటుంది అన్నాడు. తర్వాత గ్రామస్తులు మాధవుడికి ఊర్లోనే చిన్న పాక ఒకటి వేసి ఇచ్చారు. వ్యవసాయం చేసుకోమని కొంత పొలం కౌలుకిచ్చారు. చక్కగా సాగు చేసుకుంటూ జీవితంలో స్థిరపడ్డాడు. అది చూసి అతనికి తన అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి ఓ రైతు ముందుకొచ్చాడు. కష్టించి పనిచేస్తూ ఆ ఊర్లో పెద్ద రైతుగా మారాడు మాధవుడు. ఇప్పుడు చెప్పు, ఈ కథ ఎలా ఉంది?